ఎంతో సరదాగా కాశ్మీర్ విహారయాత్రకు వెళ్లిన విశాఖకు చెందిన ఆ ఆరుగురిలో ఒకరు తిరిగిరాని లోకానికి వెళ్లిపోయారు. అనంతనాగ్లోని పెహల్గావ్లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో మొత్తం 27 మంది మృతి చెందగా వారిలో విశాఖకు చెందిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిటైర్డ్ ఉద్యోగి జేఎస్ చంద్రమౌళి కూడా ఉండటంతో ఈ ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. విశాఖ పాండురంగాపురంలో నివాసం ఉంటున్న చంద్రమౌళి వయస్సు 68 ఏళ్లు. ఆయనకు భార్య, 2 కుమార్తెలు ఉన్నారు. కుమార్తెలిద్దరూ విదేశాల్లో స్థిరపడ్డారు. ఘటన జరిగిన సమయంలో ఆయన భార్య కూడా అక్కడే ఉన్నారు. విధి నిర్వహణలో చంద్రమౌళి ఎంతో నిబద్ధతతో ఉండేవారు. అలాగే సేవా కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొనేవారు. పెన్షనర్స్ అసోసియేషన్ లో ఎంతో యాక్టివ్ గా ఉండేవారని, ఆయనతో దగ్గరగా మెలిగే సన్నిహితులు ఆయనతో ఉన్న అనుభవాలను గుర్తు చేసుకుంటున్నారు. కుమార్తెలిద్దరూ అమెరికా నుంచి రావాల్సి ఉంది. చంద్రమౌళి మృతదేహాన్ని విశాఖకు తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఘటన పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మంత్రి నిమ్మల రామనాయుడు, విశాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి చంద్రమౌళి మృతి పట్ల సంతాపం ప్రకటించారు. మరి కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడిలో 28 మంది పాల్గాలో చనిపోయినటువంటి స్థితిలో, అందులో మన విశాఖపట్నానికి సంబంధించి కూడా మరి రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి చంద్రమౌళి గారు కూడా మృతి చెందడం చాలా దురదృష్టకరం. మరి ఆయనకి కూడా మా తరఫున కూడా మరి సంతాపాన్ని తెలియజేస్తూ, వారి కుటుంబ సభ్యులకి మరి ధైర్యాన్ని అందిస్తూ, ప్రభుత్వ పరంగా కూడా ఆ కుటుంబానికి ఆదుకోవడానికి మేము కూడా సిద్ధంగా ఉండి ఆ కుటుంబ సభ్యులను కూడా ధైర్యంగా ఉండమని చెప్పేసి కూడా మీ ద్వారా కూడా ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం.